అండి అందరికీ ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి ఎస్జిటి మరియు ఎస్ఏ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి ట్రై మెథడ్స్ బిట్స్ అన్నీ కూడా ఒకే వీడియోలో చూడబోతున్నాం. ఇక్కడ మనకు వచ్చిన ఫస్ట్ బిట్ మనం చూస్తే గణిత బోధన యొక్క సాధారణ లక్ష్యం కానిది ఏమిటి? గణిత బోధన యొక్క సాధారణ లక్ష్యం కానిది, ఇక్కడ సాధారణ లక్ష్యం చూస్తే గణిత నేర్చుకోవడం అనేది పిల్లల హక్కు. పిల్లలందరికీ గణిత అభ్యసనం ఆనందంగా జరగాలి. పిల్లలు అర్థవంతమైన సమస్యలను రూపొందిస్తారు మరియు సాధిస్తారు అనేది ఇక్కడ మనకి వీళ్ళ యొక్క లక్ష్యం కాదు. గణిత బోధనాభ్యసనం సాధారణ జీవితానికి మాత్రమే ఉపయోగపడమే కాకుండా గణితీకరణకు కూడా దారితీసేదిగా ఉండాలి. రైట్ ఆన్సర్. సో ఇది ఆప్షన్ 3 అనేది సాధారణ లక్ష్యం కాదు. వినియోగ లక్ష్యమునకు సంబంధించిన స్పష్టీకరణలు ఏమిటి? వినియోగ లక్ష్యమునకు సంబంధించినటువంటి స్పష్టీకరణలు ఏమిటి? ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనకి ఈ విశ్లేషణ చేయుట అనేటటువంటిది కాదు, మిగతావన్నీ కూడా స్పష్టీకరణలే అవుతాయి. సామాన్యీకరణం చేయడం, దోషాలను గుర్తించడం, అలాగే సంబంధాలను స్థాపించడం, ఇవన్నీ కూడా మనకి వినియోగానికి సంబంధించినవే. ఈ విశ్లేషణ చేయడం అనేది అవగాహన అవుతుంది. నెక్స్ట్ వన్, విద్యార్థి క్రియాత్మక భాగస్వామిగా ఉండేటటువంటి గణిత బోధనా పద్ధతుల జంట ఏమిటి? విద్యార్థి క్రియాత్మక భాగస్వామిగా ఉండే గణిత బోధనా పద్ధతుల జంట ఏది అంటే ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అన్వేషణ మరియు ఆగమన పద్ధతి. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల కొరకు నల్లబల్ల పథకం ప్రారంభించిన సంవత్సరం ఇప్పుడు? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 1987. మోరిసన్ నమూనా పాఠ్య పథకంలోని సోపానాలను వరుస క్రమంలో అమర్చండి. ఇక్కడ ద రైట్ ఆన్సర్ ఈజ్, ఇక్కడ మనకి చూడండి, శోధన అనేటటువంటిది ఫస్ట్ వస్తుంది, ప్రదర్శన, సాంశీకరణం, వ్యవస్థీకరణ, వల్లెవేయడం. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. వ్యాసరూప ప్రశ్నలు తయారు చేసేటప్పుడు ఉపయోగించకూడని పదము ఏమిటి? చర్చించుము అనేటటువంటి దాన్ని ఉపయోగించకూడదు, ఎందుకంటే చర్చించడం అనేది మౌఖికం కదా, రాయడానికి సంబంధించింది కాదు కాబట్టి. షో ఆల్టర్ ప్రకారం విజ్ఞాన శాస్త్ర లక్షణం కానిది ఏమిటి? షో ఆల్టర్ ప్రకారం విజ్ఞాన శాస్త్ర లక్షణం కానిది శాస్త్రజ్ఞానం అంతిమ సత్యం కలిగి ఉంటుంది అనేది కాదు. ఇవన్నీ కూడా అవుతాయన్నమాట. జ్ఞానం విద్యా లక్ష్యానికి సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. జ్ఞానం అనేటటువంటి విద్యా లక్ష్యానికి సంబంధించి సరైన సమాధానం. ఇక్కడ జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం అనేటటువంటిది, జ్ఞానం అనేది అత్యున్నత లక్ష్యం అన్నారు. సో ఇది సరికాదు. ప్రజ్ఞతో సంబంధం కలిగినటువంటి విద్యా లక్ష్యం అభ్యసన సమయంలో, పరీక్షా సమయంలో ఒకే విధంగా ఉంటుంది. సో ఇక్కడ బీసీ అనేవి కరెక్టే, ఏ అనేది కరెక్ట్ కాదు, కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. బోధనా సామగ్రికి సంబంధించి క్రింది వానిలో సరి అయిన వాక్యాన్ని గుర్తించండి. బోధనా సామగ్రికి సంబంధించి క్రింది వానిలో సరి అయినది. ఇంటర్నెట్లో వెబ్ పేజీ ఖచ్చితంగా ఎక్కడ ఉంటుందో అనేది URL అనేది సూచిస్తుంది. RH వైట్ హౌస్ ప్రకారం ఉపన్యాస ప్రయోగాల గది కొలతలు అన్నారు, ఇది రాంగు. పరిశ్రమలు, కట్టడాలు అనేవి బౌద్ధిక బోధనా వనరులు అన్నారు, కాదు. సో అభ్యసన శంకువు దిగువ అంటే పీఠ భాగంలో అమూర్త అంశాలు ఉంటాయన్నారు, రాంగు. నెక్స్ట్ వన్, ప్రకల్పన పద్ధతి వల్ల కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి? దీర్ఘకాలిక స్మృతికి దారితీస్తుంది, శ్రమ గౌరవాన్ని పెంచుతుంది, ప్రజాస్వామ్య జీవితానికి అవసరమైన శిక్షణ ఇస్తుంది, నిజ జీవితానికి సంబంధించిన సత్యాలు తెలుసుకోవచ్చు. సో ఆప్షన్ 4 అన్నీ కూడా రైట్ ఆన్సర్స్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రాచీన నలంద విశ్వవిద్యాలయంలో ప్రముఖంగా బోధించబడినటువంటి బోధనా పద్ధతి ఏమిటి? చర్చా పద్ధతి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఒకసారి చూడండి. ప్రకల్పనా పద్ధతి అనేది సాంఘిక వాతావరణంలో హృదయపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా నిర్వహించేటటువంటి ప్రక్రియ.
సమస్య పరిష్కార పద్ధతి అనేది ఆగమన నిగమన పద్ధతులను అనుసరిస్తుంది. చర్చా పద్ధతి అనేది ఒకరి ఆలోచన కంటే ఇద్దరి ఆలోచనలు మంచివి అనేది తెలియజేస్తుంది. విచారణాత్మక పద్ధతి అనేది చురుకుగా విషయాలను అభ్యాసకులే విచారణ చేయడం దాన్ని తెలియజేస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఒకసారి చూస్తే అగస్ట్ కోమ్టే, అరిస్టాటిల్, బెంజమిన్, పియర్స్, డెస్ కార్టెస్. ఇక్కడ చూస్తే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అగస్ట్ కోమ్టే గణితం అంటే పరోక్ష మాపనం అంటారు, అరిస్టాటిల్ పరిమాణ శాస్త్రం అంటారు. బెంజమిన్ పియర్స్ వచ్చేసరికి గణితం అంటే అవసరమైన నిర్ధారణలు రాబట్టడం అంటారు. డెస్ కార్టెస్ వచ్చేసి క్రమం మరియు మాపనాల శాస్త్రం అంటారు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. భావావేశ రంగంలోని లక్ష్యములను సరి అయిన క్రమంలో అమర్చండి. ఇక్కడ చూస్తే గ్రహించడం ఫస్ట్ వస్తుంది మనకి, ప్రతిస్పందించడం సెకండ్ వస్తుంది, విలువ కట్టడం నెక్స్ట్ వన్, వ్యవస్థాపనం, లాక్షణీకరణం అనేది లాస్ట్కి వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, సుదీర్ఘము మరియు ఎక్కువ సమయ వినియోగము కల బోధనా పద్ధతుల జంట ఏమిటి? ఆగమన పద్ధతి మరియు విశ్లేషణ పద్ధతి ఈజ్ ద రైట్ ఆన్సర్. గణిత పేటికలోని సామగ్రి రకాల సంఖ్య 7. విద్యార్థి పొందినటువంటి భావనల స్థిరీకరణను పరీక్షించడానికి ఉద్దేశించబడినటువంటి పాఠ్యపుస్తక శీర్షిక ఏది? భావనల స్థిరీకరణను పరీక్షించేందుకు ఉపయోగపడేది ప్రయత్నించండి. ప్రస్తుత విద్యా విధానం శిశు కేంద్రీకృతంగా ఉండాలని, విద్యార్థి యొక్క సమగ్ర వికాసానికి దోహదపడేలా ఉండాలని సూచించినది ఎవరు? ఎన్సిఎఫ్ మరియు ఆర్టీఈ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నియమిత పరిస్థితుల్లో మాత్రమే యథార్థమై సప్రమాణతను కలిగినది ఏమిటి? నియమము ఈజ్ ద రైట్ ఆన్సర్. సరి అయిన దాన్ని గుర్తించాలి. ఇక్కడ చూస్తే జ్ఞానాత్మక రంగం గురించి బెంజమిన్ బ్లూమ్స్ వివరించారు. మానసిక చలనాత్మక రంగం గురించి ఆర్హెచ్ దబే వివరించారు. భావావేశ రంగం అయితే క్రాత్వెల్ కదా. సో మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది సరిగా లేదు. సో ఏసీ కరెక్టే కానీ బి నాట్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ వన్ సరిగా జతపరచాలి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం అనేది ఎపెప్ కదా. ఎపెప్ అనేటటువంటిది మనకు తెలుసు. 6 అభ్యసన సూత్రాలు తెలియజేసింది. నెక్స్ట్ వన్, జిల్లా ప్రాథమిక విద్యా పథకం అనేది గుణాత్మక విద్య. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అనేటటువంటిది నిర్మాణాత్మక అభ్యసనం. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సాంఘిక శాస్త్ర ఆశయాలకు సంబంధించినటువంటి లక్షణాలను గుర్తించండి. ఆశయాలకు సంబంధించిన లక్షణాలు ఇవి విద్యలో దిశానిర్దేశాన్ని చేస్తాయి. సార్వత్రికమైనవి, శాశ్వత విలువలు కలిగి ఉంటాయి. ఫలితాన్ని తొందరగా అయితే ఇవ్వవు, ఎందుకంటే దీర్ఘకాలికమైనవి కాబట్టి. సో ఇక్కడ ఏబీసీ మాత్రమే సరి అయినవి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతిని గుర్తించండి. విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతి విచారణాధార పద్ధతి అనేది విద్యార్థి కేంద్రీకృతం. నెక్స్ట్ వన్, చార్టులు ఇచ్చారు. చార్టులకు సంబంధించి మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఒకసారి చూస్తే కాలక్రమానుసార చార్టులు అనేవి ఒక దేశ వ్యవస్థలోని ప్రపంచ వ్యవస్థలో కానీ జరిగిన సంఘటనలను కాలానుగుణంగా తెలుపుతాయి. వంశవృక్ష చార్టులు అనేవి ఒక వంశానికి సంబంధించిన వివిధ వ్యక్తులను గురించి తెలుపుతాయి, చూపించేందుకు ఉపయోగపడతాయి అన్నమాట. ప్రవాహ చార్టులు అనేది వ్యవస్థీకృత అంశాల క్రియాత్మక అంశాల గురించి తెలిపేవి. టేబుల్ చార్టులు అనేవి టేబుల్ రూపం. ఇక్కడ మనకి కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి కాబట్టి వంశము, టేబుల్ అని పెట్టేయచ్చు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ద్రవీకృత ప్రక్రియలో వివిధ రకాల నిరూపణలు దృశ్య, అంతర్భౌతిక, అనియత, నియత ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్సేనండి. బోధనా లక్ష్యాల యొక్క లక్షణం కానిది
సందిగ్ధంగా ఉండాలి అనేది కాదు. ఎందుకంటే ఎప్పుడు కూడా సందిగ్ధంగా ఉండకూడదు. స్పష్టంగా ఉండాలి. అసంబద్ధంగా ఉండకూడదు. కొలవదగినవిగా ఉండాలి. తార్నడైక అభ్యసన నియమాలలో అభ్యసన నియమ సూత్రానికి అనుగుణమైనవి ఏమిటి? ఆవర్తనం. ఆవర్తనం ఈజ్ ద రైట్ ఆన్సర్. అభ్యసన నియమ సూత్రానికి వర్తించేది ఆవర్తనం. అంటే తినగవేమి తీయనుండు అట్లా అంటామంట. ఆవర్తనం అంటే పదే పదే చేయడం అనమాట. అభ్యాస సూత్రాన్ని సమర్థిస్తుంది. పెద్ద పెద్ద గుణకారాలను సులభంగా చేయటకు ఉపయోగించే గణిత పేటికలోని సామగ్రి ఏమిటి? గుణకారం అనగానే తెలుస్తుంది. నేపియర్ పట్టీలు ఈజ్ ద రైట్ ఆన్సర్. పాఠ్య పుస్తకాలలోని భాష నేర్చుకోవడానికి ఒక అవరోధంగా ఉండరాదు. బహుభాషాతత్వాన్ని పరిగణలోనికి తీసుకోవాలి. ఈ సూచన దీనిలో ఇవ్వబడింది. ఏపీఎస్సిఎఫ్ 2011లో ఇవ్వబడింది అనమాట. పిల్లలకు తాము పరీక్షించబడుతున్నామనే భావన లేకుండా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో జరిగేటటువంటి ప్రక్రియ ఏమిటి? మదింపు. మదింపు ఈజ్ ద రైట్ ఆన్సర్. సరి అయిన సమాధానాన్ని గుర్తించండి. సరి అయిన సమాధానం ఇక్కడ రెండు కూడా సరి అయినవేనండి. సంశ్లేషణాత్మక నిర్మాణం అంటే ప్రక్రియలు, ద్రవ్యాత్మక నిర్మాణం అనేది భావనలు. సో ఆప్షన్ రెండు కూడా సరి అయినవే. నెక్స్ట్ వన్, వివిధ ఆహార పదార్థాలు పోషక విలువల చార్టును చూసి క్రింది పనులు చేశాడు. వీటిలో అవగాహన లక్ష్యానికి చెందని దానిని గుర్తించాలి. ఆరోగ్యానికి పోషక విలువలకు మధ్య సంబంధాన్ని ఏర్పరచడం అనేది వినియోగం అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది సరికాదు. వివరించడం అవగాహనే, పోలికలు వేదాలు చెప్పడం, ఉదాహరణలు చెప్పడం అవగాహనే. సో వర్గీకరించడం కూడా అవగాహనే అవుతుంది. పాఠ్య బోధన ప్రణాళికకు సంబంధించి సరి అయిన ప్రవచనాన్ని గుర్తించండి. పాఠ్య బోధన ప్రణాళిక సరి అయిన ప్రవచనాన్ని గుర్తించాలి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ బీసీ మాత్రమే సరి అయినవి. మేధోమథనం అనేది సమస్యాధార బోధనా పద్ధతి. ప్రతి పాఠం ప్రారంభ పీరియడ్లో భావన పటాన్ని చేయించాలి. ఈ రెండు సరి అయినవి అనమాట. నెక్స్ట్ వన్, చర్చా పద్ధతికి సంబంధించి సత్యమైనది ఏమిటి? చర్చా పద్ధతికి సంబంధించి సత్యమైనది ఏమిటి? ఇక్కడ ఇది ఒకరి ఆలోచన కంటే ఇద్దరి ఆలోచనలు మంచివనే సామెతకు వర్తిస్తుంది. అలాగే చర్చా పద్ధతులకు వచ్చేసరికి వర్క్షాపులు, సెమినార్లు నిర్వహించడం ఈ పద్ధతి యొక్క వివిధ రూపాలన్నమాట. చర్చా పద్ధతిలో ప్రథమ సోపానం అంటే మొట్టమొదటిది మూల్యాంకనం అన్నారు. సో ఇదైతే కాదు, మూల్యాంకనం అయితే కాదు. సో ఇక్కడ బీసీ మాత్రమే సరి అయినవి. వ్యక్తి యొక్క పూర్తి స్థితిని అర్థం చేసుకోవడానికి వివిధ కోణాల్లో లోతుగా పరిశీలించడం, వివిధ దృక్కోణాల సమాహారంగా చెప్పబడేది ఏమిటి? పరీక్ష ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ లక్షణం సాంఘిక శాస్త్ర అధ్యయనంలో సంశ్లేషణ విధానానికి వర్తించదు. సంశ్లేషణ విధానానికి వర్తించనిది ఏమిటి? ఇది విశ్లేషణ పద్ధతిలో భాగము అనేది వర్తించదు. ఇది తెలిసిన విషయాలను అనుసంధానం చేస్తుంది. పరికల్పనతో ప్రారంభమై తీర్మానానికి పోతుంది. తార్కికమైనది. ఈ మూడు కూడా రైట్ ఆన్సర్సే. క్రింది లక్ష్యాలలో జ్ఞాన రంగానికి చెందిన లక్ష్యాలను ఎంపిక చేయండి. జ్ఞాన రంగానికి చెందిన లక్ష్యాలు ఏమిటి అంటే సంశ్లేషణ, జ్ఞాన రంగానికి చెందినటువంటివి సంశ్లేషణ, అలాగే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి కీ 1 ఉంది, కానీ 1 అయితే కాదు కదా. సో మనకి ఇక్కడ ప్రతిస్పందించట అనేది జ్ఞాన రంగం కాదు. సో మనకి 1 అయితే ఆప్షన్ కాదు. మనకి ఇక్కడ ఏమవుతుందంటే సంశ్లేషణ, వినియోగము, మూల్యాంకనం, అలాగే అవగాహన ఇవన్నీ ఉంటాయి. సో ఎఫ్ అనేది ఉండదు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, కృత్యం లేనిదే అభ్యసనం లేదు అని చెప్పిన వారు ఎవరు? కృత్యం లేనిదే అభ్యసనం లేదు అని చెప్పిన వారు వైగాట్స్కీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్యూసినేయర్ పట్టీల సహాయంతో ఈ స్థాయి వరకు గల సంఖ్యలు, కూడికలు, తీసివేతలు, ఆరోహణ అవరోహణ క్రమాల గురించి బోధించవచ్చు.
ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 20 లోపు సంఖ్యలు. ఒక మంచి గణిత పాఠ్య గ్రంథం జ్ఞానానికి ఒక మంచి వనరు, ఒక మంచి పరికరం, ఒక మార్గదర్శి, విద్యార్థుల తమ జ్ఞాన పరిధిని పెంపొందించుకోవడానికి ఒక మాధ్యమం, సత్యాన్ని వ్యాఖ్యానించడానికి ఒక మార్గం అని చెప్పినది ఎవరు? థామస్ డీల్వర్ట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఖాళీలను పూరించు అంశాలను తయారు చేయనప్పుడు గుర్తుంచుకోవలసిన అంశాలు ఏమిటి? ఒక అంశంలో ఒక ఖాళీ మాత్రమే ఉండేటట్లుగా జాగ్రత్త తీసుకోవాలి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అలాగే వాక్యం ముందు ప్రాముఖ్యత పదాన్ని మాత్రమే విడిచి దానికై ఖాళీ ఉంచాలి. మరి అంశం ఖాళీతో ప్రారంభించడం కానీ ఆఖరొకటి కానీ జరగకుండా చూసుకోవాలి. అంశాలలో ఇవ్వబడే ఖాళీలు ఎంత నిలువుతోనైనా ఇవ్వవచ్చు అన్నారు, రాంగ్. సో ఆప్షన్ 3 అనేది సరికాదు. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఇది సరికాదు. గది ఉష్ణోగ్రత వద్ద ఘనస్థితిలో ఉంటాయి అనేది పాదరసం ద్రవస్థితిలో ఉంటుంది గది ఉష్ణోగ్రత వద్ద. సో ఇది సరికాదు. క్షార లోహాలను కత్తితో కోయగలము. అలాగే అయోడిన్ ఒక లోహం కానీ ఇది ద్వితీయ గుణం కలిగి ఉంటుంది. అలోహం, అయోడిన్ అనేది అలోహం కానీ ద్వితీయ గుణాన్ని కలిగి ఉంటుంది. వెండి, రాగి లాంటి లోహాలు అధమ ఉష్ణవాహకాలు. ఓకేనండి. నెక్స్ట్ వన్, విజ్ఞాన శాస్త్రానికి సమానార్థక పదాలు ఏమిటి? విజ్ఞాన శాస్త్రానికి సమానార్థక పదాలు ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇల్మి, సైన్సియా, సిరే ఈ 3 కూడా విజ్ఞాన శాస్త్రానికి సమానార్థక పదాలు. సరి అయిన సమాధానాన్ని గుర్తించండి. సరి అయిన సమాధానాన్ని గుర్తించండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ ఏ సరికాదు, 2 బి కూడా సరికాదు. ఉద్దేశాలు అనేవి సుదూర గమ్యాలు మార్పునకు లోనవుతాయి, విద్యావేత్తలు నిర్ణయిస్తారన్నారు. లక్ష్యాలు దగ్గరి గమ్యాలు మార్పు చెందవు, విధాత నిర్ణేతలు నిర్ణయిస్తారా అన్నారు. ఇక్కడ మార్పుకు లోనవుతాయి అన్నారు, ఇవి మార్పు చెందవు అన్నారు. సో ఇక్కడ ఈ 2 కూడా సరికాదు. విద్యా లక్ష్యాలకు సంబంధించి సరి అయిన వ్యవస్థాపనం, సరి అయిన వాక్యాన్ని గుర్తించండి. సరి అయిన వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ చూస్తే శీల స్థాపనం ద్వారా వ్యవస్థాపనం జరుగుతుంది. అనుకరణ ఉన్నత స్థాయి విద్యా లక్ష్యం. నైపుణ్యం అనేది జ్ఞాన రంగానికి చెందిన లక్ష్యం అన్నారు. ఇక్కడ చూస్తే నైపుణ్యం అనేది మానసిక చలనాత్మక రంగానికి చెందుతుంది. సో మానసిక చలనాత్మక రంగం సమన్వీకరణ సూత్రాలపై ఆధారపడి ఉంటుంది అనేది రైట్ ఆన్సర్ అండి. క్రింది వాటిలో లక్ష్యాలకు సంబంధించిన దానిని గుర్తించండి. లక్ష్యాలకు సంబంధించిన దానిని గుర్తించండి. ఇక్కడ లక్ష్యాలు అనేటటువంటివి ఎట్లా ఉంటాయంటే సంక్షిప్తంగా ఉంటాయి, స్పష్టంగా ఉంటాయి, కానీ స్వల్పకాలిక సాధికాలిక చెప్పవచ్చు. విషయాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఇక్కడ మారవు అన్నారు కాబట్టి సరికాదు. మరి తాత్కాలిక విలువలు మాత్రమే కలిగి ఉంటాయి. సో ఇక్కడ మనకి సి అనేటటువంటిది సరికాదు, ఏబిడి అనేది సరి అయినవి. నెక్స్ట్ వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఒకసారి చూసుకున్నట్లయితే నికోలస్ రైట్, గాంధీజీ, జాన్ కీట్స్, జాన్ డ్యూయి గారి గురించి ఇచ్చారు. ఇక్కడ నికోలస్ రైట్ వచ్చేసరికి సాంఘిక శాస్త్రం ప్రపంచవ్యాప్తంగా మానవుని యొక్క ప్రస్తుత సమాజానికి సంబంధించినది. అలాగే గాంధీజీ వచ్చేసరికి పాఠశాల అనేది సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశంగా చెప్పారు. జాన్ కీట్స్ వచ్చేసరికి సత్యమే సౌందర్యం, సౌందర్యమే సత్యం. జాన్ డ్యూయి సాంఘిక శాస్త్రం ఉద్దేశం అనేది మన కళ్ళ ముందు ఎప్పుడు కనిపిస్తూ దిశానిర్దేశం చేస్తుంది అని చెప్పారు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకరి ఆలోచన కంటే ఇద్దరి ఆలోచనలు మంచివనే సామెత సాధారణంగా ఈ బోధనా పద్ధతిని అన్వయిస్తారు. చూడండి, ఇదే బిట్ మనకి 3 టైమ్స్ రిపీట్ అయింది. చర్చా పద్ధతి. గణిత వివేచన ప్రక్రియలో లేని అంశం ఏమిటి? గణిత వివేచన ప్రక్రియలో లేని అంశం ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సంశ్లేషణాత్మక వివేచన అనేది ఉండదు. సాధారణీకరణ, సమర్థనాత్మకత, ఊహాత్మకత ఈ 3 కూడా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వన్, ప్రాథమికోన్నత స్థాయిలో గణిత బోధన యొక్క ఉద్దేశాలు ఏమిటి? ప్రాథమికోన్నత స్థాయిలో గణిత బోధన యొక్క ఉద్దేశాలు. ఇక్కడ గణిత భాష అనేది గుర్తులు పరిచయం చేయడం, పిల్లల యొక్క అభ్యసన అనుభవాలను గణితీకరించడం,
శాస్త్రీయ వైఖరి, హేతువాద దృక్పథం పెంపొందించడం. ఈ 3 కూడా బోధన ఉద్దేశ్యాలే. ప్రాథమిక రేఖా భావనలు, వాటి పరస్పర సంబంధాలను విద్యార్థులకు నేర్చుకునేటట్లు చేయడం అనేటటువంటిది రాంగ్. ప్రాథమిక ఉన్నత స్థాయికి సంబంధించినదైతే కాదు. నెక్స్ట్ వన్, పియాజే తన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో ఈ దశలో సంకలన స్థిత్యంతర ధర్మాన్ని పిల్లవాడు గ్రహించగలడని తెలియజేశారు. అంటే రివర్స్ ఉన్నా కానీ ఈక్వల్గా వస్తుంది అనేటటువంటిది. ముహూర్త ప్రచాలక దశ ఈజ్ ద రైట్ ఆన్సర్. డామినో, ఏదైనా మ్యాథ్స్కి సంబంధించిన ఏవైనా ముహూర్త ప్రచాలక దశే. డామినోలోని ఒక్కొక్క చతురస్రంపై ఉండే రంధ్రాల సంఖ్య 0 నుంచి 9 వరకు అన్నమాట. ఒక మంచి గణిత పాఠ్యగ్రంథం జ్ఞానానికి మంచి వనరు, ఒక పరికరం, ఒక మార్గదర్శి అని చెప్పిన వారు ఎవరు? హాల్క్విస్ట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వాణిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. క్రింది వాణిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ పరీక్షలకు హాజరుకు విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండి ఫలితాలను త్వరగా ప్రచురించాలి అనుకునే సందర్భంలో వ్యాసరూప ప్రశ్నలతో కూడిన ప్రశ్నాపత్రం తయారు చేయాలన్నారు. రాంగ్. బహుళచిక ప్రశ్నలు అయితే వేగం అవుతుంది కాబట్టి. విద్యార్థుల్లో భాషా సామర్థ్యం క్షీణించడానికి విషయనిష్ట ప్రశ్నల ఉపయోగం ఒక కారణం అని పరిశోధనలో తేలింది. సో ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అంటే 1 కరెక్ట్ కాదు, 2 అనేది కరెక్ట్. శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం సత్యాలను సంచితం చేయడం కాదు అని నిర్వచించిన వారు ఎవరు? రాబర్ట్ హెచ్ మెక్ ఆర్డర్ అన్నమాట. ముగ్గురు విద్యార్థులు తమకు ఇచ్చినటువంటి సమాచారాన్ని క్రింది విధంగా వ్యక్తపరిచారు. అయితే విద్యార్థుల పని ఆధారంగా వరుస క్రమాన్ని గుర్తించాలి. విద్యార్థి 1 ఫార్ములాను పదాల రూపంలోకి మార్చాడు. విద్యార్థి 2 నుంచి సరిపోల్చి వ్యాఖ్యానించాడు. విద్యార్థి 3 ఏం చేశారంటే వర్ణించి వివరించాడు. వీళ్ళు ముగ్గురు చేసిన దాన్ని బట్టి ఆన్సర్ ఏది రైట్ అవుతుందంటే, ఫస్ట్ వాళ్ళు అనువాదం, రెండవది అర్థ వివరణం, మూడవది బహిర్వర్తనం. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఉపాధ్యాయుడు పాఠశాలల్లో పర్యావరణం దినోత్సవాన్ని జరిపాడు. ఇక్కడ ఉపాధ్యాయుని యొక్క పాత్ర. నిర్వాహకుడు ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆగమన పద్ధతికి సంబంధం లేనిది ఏమిటి? ఆగమన పద్ధతికి సంబంధం లేనిది ప్రత్యేక విషయాల నుంచి సాధారణానికి వెళుతుంది, సూత్రాలకు నిర్వచనాలకు తీసుకువెళ్తుంది, అంటే తయారు చేయడానికి తీసుకువెళ్తుంది, నూతన జ్ఞానాభివృద్ధికి దారితీస్తుంది. ఇక్కడ సాధారణం నుంచి ప్రత్యేకం అనేది రాంగ్, చెందదు అన్నమాట. క్రింది వాణిలో విలువలకు సంబంధించినటువంటి సరైన సమాధానం ఏమిటి? విలువలకు సంబంధించిన సరైన సమాధానం ఈ 3 కూడా సరైనవేనండి. చట్టాలపై నమ్మకాన్ని, గౌరవాన్ని కలిగి ఉండడం, ఇవన్నీ ప్రకృతిలోని సంపదను అన్వేషించడం వల్ల పొందే ఆనందం, రసానుభూతిని పొందడం, అలాగే సాంస్కృతిక విలువలు, సౌందర్యాత్మక విలువలు, నైతిక విలువలు, ఇవన్నీ కూడా విలువలకు సంబంధించి సరైనవే. నెక్స్ట్ వన్, క్రింది వాణిని జతపరచండి. ఇక్కడ చూస్తే నికష అనేది తక్కువ సమయంలో వివిధ అంశాల అభ్యసన నైపుణ్యాలను తెలుసుకోవడం. అలాగే పరీక్ష అనేది నికషల యొక్క సమాహారం. మాపనం అనేది గుణాత్మక ఫలితాలను సంఖ్యాపరంగా గుర్తించడం. మదింపు అనేది లక్ష్యాల వారీగా ప్రామాణికంగా లెక్కించి ప్రగతిని కొలిచేటటువంటి ప్రక్రియ. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రాథమిక స్థాయిలో విద్యార్థి యొక్క స్వభావం, సరైన జవాబును గుర్తించండి. విద్యార్థి యొక్క స్వభావం గురించి సరైన జవాబు. ప్రాథమిక స్థాయిలో విద్యార్థి యొక్క స్వభావం ఎట్లా ఉంటుంది అంటే, తాను చేసిన పని సరైందని భావిస్తాడు, జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది, స్వేచ్ఛను ఆశిస్తాడు, ఆలోచనలో క్రమశిక్షణ ఉంటుంది అనేది రాంగ్. ఇక్కడ ABC ఈజ్ ద రైట్ ఆన్సర్. అనుభవం అభ్యసనకు పుట్టుకనిచ్చే ఒక ప్రక్రియ అని చెప్పిన వారు ఎవరు? అనుభవం అనేది అభ్యసనకు పుట్టుకనిచ్చే ప్రక్రియ అని చెప్పిన వారు స్మిత్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఘనాకార కడ్డీలను ఉపయోగించి బోధించలేని అంశం. చుట్టూ కొలతని బోధించలేమండి, ఇవన్నీ కూడా బోధించవచ్చు.
పాఠ్య పథకం వాస్తవంగా ఒక కార్యాచరణ ప్రణాళిక అని చెప్పిన వారు ఎవరు? ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎల్బి సాండ్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. బోధన అభ్యసనంతో సమాంతరంగా సాగాల్సిన మూల్యాంకన ప్రక్రియ పేరేమిటి? నిరంతర సమగ్ర మూల్యాంకనం. క్రింది స్పష్టీకరణలలో వినియోగ లక్ష్యానికి చెందినవి ఏమిటి? వినియోగ లక్ష్యానికి చెందినవి ఇక్కడ తగిన పద్ధతులు ఎంపిక చేయడం, సామాన్యీకరిస్తాడు, విశ్లేషణ చేస్తాడు. ఈ మూడు కూడా అనమాట. ప్రమాణాలు ఉపయోగిస్తాడు అనేది కాదు. తగిన ప్రమాణాలు ఉపయోగించడం అనేది వినియోగం చెందదు. ఇవన్నీ కూడా వినియోగానికి చెందుతాయి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏపీఎస్సిఎఫ్ 2011 ప్రకారం 6-7 తరగతుల్లోని విజ్ఞాన శాస్త్రం జనరల్ సైన్స్గా ఉండాలి. విద్యుత్ గురించి పాఠం చెప్పేటటువంటి సందర్భంలో థామస్ ఆల్వా ఎడిసన్ పరిశోధనలతో పాటు అతని జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లను కూడా ఉపాధ్యాయుడు తెలియజేశాడు. దీని ద్వారా విద్యార్థుల్లో పొందేటటువంటి విలువ ఏమిటి? నైతిక విలువ ఇస్ ద రైట్ ఆన్సర్. సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. జ్ఞానాత్మక రంగం సంశ్లేషణ, విశ్లేషణ, మూల్యాంకనం. భావావేశ రంగం విలువ కట్టడం, గ్రహించడం, వ్యవస్థాపనం. మానసిక చలనాత్మక రంగం ఉచ్చారణ, సునిశ్చితత్వం, అనుకరణ. మాధ్యమిక విద్యా కమిషన్ పాఠశాల విద్యా ప్రణాళికలో క్రింది సూత్రాలను సూచించింది. ఇవన్నీ కూడా ఉందండి. వైవిధ్య సామ్యత సూత్రం, అనుభవ సాకల్య సూత్రం, సామాజిక జీవిత సంబంధ సూత్రం, విరామకాల వినియోగ శిక్షణ సూత్రం. ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్సేనండి. మాధ్యమిక విద్యా కమిషన్ పాఠశాల విద్యా ప్రణాళికలో సూచించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి మన రాష్ట్రంలో నిరంతర సమగ్ర మూల్యాంకనం అమల్లోనికి వచ్చింది. 12-13 నుంచి అండి. సాంఘిక శాస్త్ర బోధనా లక్ష్యాలకు సంబంధించి సరైన సమాధానం ఏమిటి? ఇక్కడ రెండు కూడా సరైనవే. ఉద్దేశాలు లేని బోధనా లక్ష్యాలను నెరవేర్చలేము అని చెప్పినది ఆల్టర్. సాంఘిక అధ్యయనంలో ఉత్తమ లక్ష్యాలను నిర్దేశించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పిన వారు ప్లేటో. సో ఏబి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆత్మ యొక్క మొత్తమైనటువంటి అభ్యసనం మరియు ప్రపంచ వృత్తులన్నింటిలోనూ ఇది చక్కనిది. ఆత్మ యొక్క మొత్తమైనటువంటి అభ్యాసం మరియు ప్రపంచ వృత్తులన్నింటిలో కూడా ఇది చక్కనిది అని గణితాన్ని గురించి నిర్వచించిన వారు ఎవరు? పాస్కల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవ్వబడిన ఒక సూత్రం నుంచి మరొక సూత్రాన్ని కనుగొనే సందర్భానికి తగిన బోధనా పద్ధతి నిగమన పద్ధతి. సూత్రం నుంచి సూత్రాన్ని ఉపయోగించడమైన నిగమనే అవుతుంది. ఇక్కడ బోధనాభ్యాసం సామగ్రి ఇచ్చారు. ఉపయోగం గురించి చూద్దాం. గ్రిడ్ పేపర్ అనేది భిన్నాలకి ఉపయోగం. పెగ్ బోర్డ్ అనేటటువంటిది మనకి చతుర్విధ ప్రక్రియలకు ఉపయోగపడుతుంది. అలాగే జియో బోర్డ్ అనేటటువంటిది జ్యామితీయ ఆకారాలకు ఉపయోగపడుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ నమూనా వెనుక ఉన్నటువంటి ప్రధాన సిద్ధాంతం వ్యవస్థా ఉపగమం. ఆర్సీఈఎం నమూనా అనేది వ్యవస్థా ఉపగమం. దీని వెనుక ఉన్నటువంటి ప్రధాన సిద్ధాంతం. మౌఖిక పరీక్షను నిర్వహించేటటువంటి సూచనలకు చెందని అంశం ఏమిటి? అంటే సూచన కానిది ఏమిటి అని. ఇది మొత్తం తరగతిలో జరగాలి, ప్రతి విద్యార్థికి వ్యక్తిగతంగా కాదు అన్నారు. మౌఖిక పరీక్ష ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఉండాలి, తరగతి మొత్తంగా ఉండకూడదు. కాబట్టి ఫస్ట్దే చెందదు. ప్రశ్నలు సరళమైన భాషలో ఉండాలి. ప్రశ్న సమాధానం రెండూ కూడా సంక్షిప్తంగానే ఉండాలి. చిన్న ప్రశ్నలు, చిన్న సమాధానం. విద్యార్థులు నిష్పాదనను పోల్చుటకు ఒకే ప్రశ్నలను ఉపయోగించాలి. క్రింది లక్ష్యాలలో మానసిక చలనాత్మక రంగానికి చెందినవి ఏమిటి? ఇక్కడ చూస్తే ఉచ్చారణ, సునిశ్చితత్వం ఈ రెండే చెందుతాయి కదా. మరి సంశ్లేషణ ఇచ్చారు. విశ్లేషణ, సంశ్లేషణ ఇవి మనకి జ్ఞాన రంగానికి చెందుతాయి కదా. సో ఇక్కడ మనకి చూస్తే వ్యవస్థాపనం, హస్తలాఘవం,
హస్తలాఘవం ఒకటి మనకి జ్ఞాన రంగానికి మానసిక చలనాత్మక రంగానికి చెందుతుంది. సో ఏడిఈ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏడిఈ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, శాస్త్ర విషయాలను విద్యార్థి అభ్యసించేటప్పుడు నేను కనుగొన్నాను అనే భావనతో శోధిస్తూ నేర్చుకోవాలి అని తెలిపినది ఎవరు? ఆర్మ్స్ట్రాంగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అన్వేషణ పద్ధతి. నెక్స్ట్ వన్, సరైన సమాధానాన్ని గుర్తించండి. యథార్థ సంబంధ జ్ఞానం, భావన సంబంధ జ్ఞానం, కార్యసరళి సంబంధ జ్ఞానం. ఇక్కడ చూస్తే దేనికవి కరెక్ట్గానే ఉన్నాయండి. నియమాలు, నిర్వచనాలు, యథార్థం, భావన అనేది సిద్ధాంతాలు, సాధారణీకరణాలు, కార్యసరళి అనేది కృత్యాలు, ప్రయోగాలు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బోధనోపకరణాలకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. బోధనోపకరణాలు అనేటటువంటివి ఇక్కడ చూస్తే ఎపిడయాస్కోప్ అనేది 8 నుండి 16 mm ఫిల్మ్లు ఉంటాయి. ఫిల్మ్ స్ట్రిప్లు వచ్చేసరికి మనకి 20 నుండి 30 ఫ్రేమ్లు ఉంటాయి. ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ వచ్చేసరికి సమాంతర దర్పణం అనేది 45 degreesలో ఉంటుందన్నమాట ఇది. సో ఆప్షన్ డి 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. పాఠశాలల్లో గణితం, సామాన్య శాస్త్రంతో పాటు సాంఘిక శాస్త్రాన్ని తప్పనిసరిగా బోధించాలని నిర్ణయించినది ఎవరు? ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. మొదలియర్ కమిషన్. ఆగమనాత్మక దృక్పథానికి చెందినటువంటి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇది ఒక అన్వేషణ పద్ధతి. ఆగమనాత్మక దృక్పథం అనేది అన్వేషణ పద్ధతికి చెందుతుంది. సాంఘిక శాస్త్ర అధ్యయన లక్ష్యాలుగా కొఠారి కమిషన్ చేసినటువంటి సిఫార్సులు ఏమిటి? సాంఘిక శాస్త్ర అధ్యయన లక్ష్యాలుగా కొఠారి కమిషన్ చేసినటువంటి సిఫార్సులు ఇవన్నీ కూడా ఉండండి, అన్నీ కూడా చేసింది. పరిసర జ్ఞానాన్ని పొందడానికి విద్యార్థులకు దోహదపడాలని చెప్పింది. మానవ సంబంధాల గురించి అవగాహనను పెంపొందించుకోవడానికి అవసరమైన జ్ఞానాన్ని కూడా విద్యార్థులకే అందించడం, విద్యార్థుల్లో మంచి పౌరుషత్వ భావన, మానవ సంబంధాల గురించి వివిధ సంస్కృతుల మధ్య సమైక్యతను పెంపొందించడం, ఇవన్నీ కూడా తెలియజేసిందనమాట కొఠారి కమిషన్. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ చూస్తే నిర్మాణాత్మకవాదం అభ్యసన లక్షణాలు ఏమిటి? నిర్మాణాత్మకవాదం యొక్క అభ్యసన లక్షణాలు ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ బి అనేటటువంటిది కాదు, బి అనేది కాదు. అభ్యసనాన్ని నియంత్రించడంలో విద్యార్థి ప్రముఖ పాత్ర వహిస్తాడు. విషయానికి సంబంధించిన వివిధ దృక్పథాలు తెలియజేయబడతాయి. భావాలకు సంబంధించినటువంటి బహుళ దృక్పథాలు కూడా అందించబడతాయి. ఇక్కడ అభ్యసన సందర్భాలు, నైపుణ్యాలు, విషయము, కృత్యాలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉండాలి అనేది అక్కడ చెందదు అన్నమాట. నెక్స్ట్ వన్ మనం చూస్తే బోధనా పద్ధతి ఎంపిక చేయడాన్ని ప్రభావితం చేసేటటువంటి అంశాలకు చెందనిది ఏమిటి? బోధనా పద్ధతిని ఎంపిక చేయడాన్ని ప్రభావితం చేసే అంశాలకు చెందనిది. బోధనా పద్ధతిని ఎంపిక చేయడాన్ని ప్రభావితం చేసే అంశాలకు చెందనిది. బోధనా పద్ధతిని ఎంపిక చేయాలంటే విషయ ప్రాముఖ్యత, బోధించే విషయ స్వభావం తెలియాలి. అభ్యాసకుల స్వభావము, అవసరాలు కూడా తెలియాలి. ఉపాధ్యాయుని మానసిక స్థితి అనేది సంబంధం లేదండి, ఇది సంబంధం లేదు. గణితంలోని అన్ని అనియత కార్యక్రమాలు చేపట్టే స్థలం ఎక్కడ? అన్ని అనియత కార్యక్రమాలు చేపట్టే స్థలం గణిత క్లబ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. విషయ విశదీకరణ అనేటటువంటి సోపానాన్ని కలిగిన పాఠ్య పథక నమూనా జంట హెర్బర్ట్ నమూనా, బ్లూమ్స్ నమూనా. హెర్బర్ట్ నమూనా, బ్లూమ్స్ నమూనా ఈజ్ ద రైట్ ఆన్సర్. మోరిసన్ నమూనా అంటే హెర్బర్ట్ నమూనా, మోరిసన్ నమూనా ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సరి అయిన అంశాన్ని గుర్తించండి. సరి అయిన అంశాన్ని గుర్తించండి. ఇక్కడ రెండు కూడా రైట్ ఆన్సర్సే. ఇక్కడ నిర్మాణాత్మక మదింపు లోప నిర్ధారణకు, సవరణకు ఉద్దేశించబడినది. సంగ్రహణాత్మక మదింపు అనేది అభ్యసనను మదింపు చేసే పద్ధతి. ఈ రెండు కూడా సరైనవేనండి. బోత్ ఆర్ రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, బోధనా లక్ష్యాల యొక్క లక్షణాలు.
బోధనా లక్ష్యాల యొక్క లక్షణాలు ఎలా ఉండాలంటే పరిశీలించదగినవి ఉండాలి, ఒక భావనకు మాత్రమే రాయబడాలి, ముందుగా నిర్ణయించబడి ఉండాలి, బోధనోపకరణాల ఎంపికకు అనువుగా ఉండాలి అనేది రాంగ్. సో ఇక్కడ మనకి ఏబీసీ ఈజ్ ద రైట్ ఆన్సర్. పాఠశాలల్లో విద్యా లక్ష్యాల సాధనకు విద్యార్థి నిర్వహించేటటువంటి కార్యకలాపాల సమాహారమే విద్యా ప్రణాళిక అని నిర్వచించిన వారు ఎవరు? ఆల్బర్టీ అండ్ ఆల్బర్టీ ఈజ్ ద రైట్ ఆన్సర్. భావావేశ రంగానికి సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. భావావేశ రంగం గ్రహించడం మానసిక సంసిద్ధతను సూచిస్తే విలువ కట్టడం అనేది అభినందించేటటువంటి గుణం అభివృద్ధి చెందుతుంది. వ్యవస్థాపనం అనేది జీవిత తత్వం అనేది అలవాటు పడుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. బోధనోపకరణాలకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. బోధనోపకరణాలకు సంబంధించి సరైన వాక్యం ఇక్కడ ఓవర్ హెడ్ ప్రొజెక్టర్లో సమాంతర కుంభాకార పుటాకార దర్పణాలు ఉంటాయి అనేది రాంగు. సమతల దర్పణాలు 45 డిగ్రీస్లో అమర్చారు కాబట్టి ఇది రాంగు. చలనచిత్రాలు తారుండైక సంసిద్ధత నియమాన్ని తృప్తిపరుస్తాయి. యథార్థ పరిస్థితులకు ప్రాధాన్యతను వహించడాన్ని సిమ్యులేషన్ అంటారు. జోడో జ్ఞాన్ ఆన్లైన్ మాసపత్రిక. జోడో జ్ఞాన్ అనేది ఆన్లైన్ మాసపత్రిక. 3 కూడా మనకి సరైనవి. BCD అనేది సరైనవి. నెక్స్ట్ వన్ ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఒకసారి చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క నిర్వచనాలని చూస్తే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సివి గుడ్ అనేది గుడ్ ఏం చెప్పారంటే సవాళ్ళను సందర్భాలను సృజించి అభ్యసనాన్ని ప్రేరేపిస్తుంది. గేట్స్ ఏమన్నారంటే గమ్యం ఉండి చేరడానికి సరైన విధానం లేనప్పుడు సమస్య ఉద్భవిస్తుంది అంటారు. బైండింగ్ చెప్పింది ఏంటంటే సమస్యను ప్రశ్నల రూపంలో వ్యక్తపరచడం అన్నారు. జాన్ డ్యూయి సమస్య పద్ధతి ఒక బాధనా పద్ధతిగా అభివృద్ధి చెందడం అంటారు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు డిమాండ్ మధ్య గల సంబంధం గురించి వివరించాలనుకున్నాడు. అతనికి ఈ గ్రాఫ్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. లైన్ గ్రాఫ్ ధరకు డిమాండ్కు ఉపయోగించేది లైన్ గ్రాఫ్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మూల్యాంకనానికి సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. మూల్యాంకనానికి సంబంధించి సరైన సమాధానం ఇక్కడ 3 కూడా సరైనవేనండి. ఇది కార్యక్రమ ఉద్దేశాలను సాధించే పద్ధతి అని చెప్పిన వారు టక్మాన్. సమగ్ర నిరంతర శోధన అని చెప్పిన వారు రొనాల్డ్ డల్. బోధనా అనుభవాలు ఎంత సమర్థవంతంగా ఇవ్వబడ్డాయో తెలుపుతుంది అని చెప్పిన వారు పాటిల్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి.